పక్క చూపులు పాశవిక హత్యలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. 3 ముళ్ళు 2 ముక్కలు. వివేహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి విడిపోయే ప్రయత్నం ఉన్న భాగ్యస్వామి ప్రాణాలు తీస్తున్న వైనం. శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదాలుగా చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసులో 20 నుంచి 25% ఇవే. 2021-25 మధ్య ఈ తరహా హత్యలు 2725. అనాథలైన 2500 మంది పిల్లలు. దాదాపు 60% మంది వివేహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే ప్రేమించిన వ్యక్తితోని భర్తను చంపడం, ప్రేమించిన అమ్మాయి కోసం భార్యను చంపడం, మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని చంపడం, ఇవన్నీ అయితే చాలా క్లియర్గా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన సరైన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పరిచయాలు అవుతూ ఉన్నాయి. ఆ పరిచయాల కోసం కన్న పిల్లలను సైతం కసాయి తల్లులుగా చంపుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానిపైన ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ మధ్యకాలంలో పెళ్లి కాని ప్రసవాలు పెళ్లి చేసుకుందామంటే భయపడుతున్నారు. అరే ఏ పిల్లి ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి. పెళ్లి చేసుకున్నాక చక్కగా ఉంటారు అని చెప్పేసి అంటే కొంత చక్కగా ఉంటారు, కొంత చక్కగా ఉండలేరు. దాన్ని బుద్ధిలో మార్పు రావాలి. చర్యలు ఏం తీసుకున్నా బుద్ధిలో మార్పు రావాలి. బుద్ధిలో మార్పు రానంత వరకు ఏం చేయలేమని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది. తన వివేహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. ప్రియులతో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త. ఇటీవల లిఖిత కాలంలో తరచుగా కనిపిస్తున్న వార్తలు ఇవి. భర్త ఎల్లప్పుడూ తిడతాడనో, భార్య సాధిస్తుందనో కారణాలు ఏవైనా కానీ ఇతరుల పట్ల ఆకర్షితున్న వారి సంఖ్య పెరుగుతుంది. వివేహేతర బంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిండు సంసారంలో నిప్పులు పోస్తూ ఉన్నారు. నిండు సంసారంలో నిప్పులు పోసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆడ వార్త కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అది కొంత బాధాకరమే. చంపకుండా విడాకులు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏమంటావు అంటే ఖచ్చితంగా కష్టంగా ఉన్నప్పుడు కలిసి ఉండడానికి అంటే విడిపోయి సంతోషంగా ఉండడమే మంచిది. బలవంతంగా వాళ్ళని ఏదో సంసారం చేపించే ప్రయత్నం కంటే విడగొట్టి ఓలపానాలు వాళ్ళు కాపాడుకుందే మంచిది. పోతున్నాయి. బంధుమిత్రుల ఆశీస్సులతో అల్లుకున్న పవిత్ర బంధం క్షణిక సుఖాల ప్రకంపనలతో కుప్పగూలుతోంది. వలసించిన వారి కోసం కట్టుకున్న వారినే కాలేయములుగా మారడం, జీవిత భాగస్వామ్యాన్ని అత్యంత క్రూరంగా చంపి శవాన్ని ముక్కలు చేయడం, తగలబెట్టేయడం, రాళ్ళు కట్టి జల సమాధి చేయడం ఆందోళన కలిగిస్తోంది. కడకంట ఒక్కొక్కరు తూర్చుకోవాల్సిన దంపతులు తాత్కాలిక ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం సామాజిక విలువల పతనానికి అద్దం పడుతుంది. వివాహేతర సంబంధాల కారణంగా ఒళ్ళు గగ్గుర్లు పొడిచే ఇలాంటి అత్యంత క్రూరమైన హత్యలు గత ఏడాది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 705 నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలుగు గడ్డపై రోజుకో చోట నమోదవుతున్న ఈ తరహా దారుణ హత్యలు, అక్రమ సంబంధాలు నేపథ్యంలో జరుగుతున్న ఘోరాలు సమాజానికి ఒక హెచ్చరికను చూపిస్తున్నాయి. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దలు కూర్చొని పరిష్కరించేవారు. దంపతులు కూడా పెద్దలు చెప్తే విని ఓర్పు సహనంతో వ్యవహరించేవారు. కానీ ఇటీవల కాలంలో ఓర్పు సహనం తగ్గి ఈగో మరింత పెరగడం, భాగస్వామితో గొడవైనప్పుడు సోషల్ మీడియా ద్వారానో ఇంటి చుట్టుపక్కలలో పరిచయమైన పరాయి వ్యక్తుల సన్నిహితాన్ని ఆకర్షితులు కావడం పెరుగుతుంది. ఆ తాత్కాలిక వ్యామోహాలు చివరకు హత్యలుగా సైతం తీర్చిదిద్దుతున్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో 2021 నుండి 25 నడుమ ఈ తరహాలో 2725 హత్యలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన హత్యలు మొత్తం హత్య కేసులో 20 మంది 25% మేరకు ఈ తరహాలో ఉంటున్నాయి. ఆ బంధాలు ఏవి అని చెప్పేసి చూస్తాము. టీవీలు, ఓటీటీలు, సోషల్ మీడియా ఇవేవి లేని కాలంలో భార్యాభర్తల మధ్యే కాదు, కుటుంబంలో అందరి మధ్య అనుబంధాలు, ఆత్మీయత ఉండేవి. ఇంటి హాల్లోకి టీవీలు, వాటికి కేబుల్ కనెక్షన్ వచ్చాక ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం తగ్గింది. ఆ టీవీలతో పాటు ఫోన్లు సైతం బెడ్రూమ్లోకి వచ్చేశాక జీవితంలో సోషల్ మీడియా భూతం ప్రవేశించింది. ఎవరి లోకం వారిదే అన్నట్టుగా తయారైంది. భార్యాభర్తలు ఒకే మంచం మీద ఉన్న ఇద్దరు తమ ఫోన్లను మునిగిపోయారు.
మనస్సు విప్పి మాట్లాడుకునే సమయం లేకపోవడం వల్ల బయటి వ్యక్తులు హాయ్లు గుడ్ మార్నింగ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కామెంట్స్ నిజమైన ప్రేమ అని భ్రమపడుతున్నారు. ఆ మాయలో పడి నూరేళ్ల బంధానికి కాలరాస్తూ 60% వివాహేతర సంబంధాల కారణం స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియానే అని తెలుస్తోంది. సినిమా వెబ్ సిరీస్లో విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు ఒక గొప్ప జీవనశైలిగా చూపడం నేరం చేసి ఎలా తప్పించుకోవాలో విశదీకరించడం బలహీనత మనసత్వం గలవారిని ప్రభావితం చేస్తుంది. హత్యలకు గ్లామరైజ్ చేయడం వల్ల తప్పు చేసినా దొరకకుండా ఉండొచ్చనే భ్రమలో చాలామంది నేరాలు పాల్పడుతున్నారు. జీవిత భాగస్వామి నచ్చకపోతే వేరొకరితో బంధమే కావాలని బలంగా అనిపిస్తే విడాకులు తీసుకోవచ్చు. మనం ఇంతగా చెప్పినాం. ఒకప్పుడు విడాకులు తీసుకున్న వారిని చూపిస్తూ చిన్నచూపు చూసేవారు, కానీ ఇటీవల కాలంలో అది అసలు పెద్ద విషయమే కాదన్నట్టుగా పరిస్థితి మారింది. అయినా ఆ ప్రయత్నాన్ని చాలామంది ఎంచుకోవట్లేదు. వెబ్ సిరీస్లో, సినిమాల్లో, యూట్యూబ్లోనూ చూసి హత్యలు పాల్పడుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి ఉన్న ఈ రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమైన విషయం కూడా. వారికి అర్థం కానంత మత్తులో కూరుకుపోవడమే ఈ హత్యలకు కారణం. గతంలో ఈ తరహా హత్యలు క్షణివేశంలో జరిగేవి, కానీ ఇప్పుడు రోజుల తరబడి ప్రణాళికలు రచించి సుపారీ సైతం ఇచ్చి కిరాయి హత్యకులతో చంపిస్తున్న ఘటనలు 40% పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో తరహా నేరుగా ఎక్కువ నమోదైన హత్యలే కాదు, తమ వివాహేతర సంబంధం గురించి జీవిత భాగస్వామిని ఇతరులకు తెలిసిపోయిందా అనుమానంతో అవమానంతో భాగస్వామి చేతిలో మోసపోయినామన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. గతంలో పోలిస్తే ఈ తరహా ఆత్మహత్యలు 18% దాకా పెరిగాయి. గణాంకాలు చెప్తున్నాయి. ఆరుతున్న దీపాలు, అనాథలుగా బాలలు. భార్యాభర్తలు ఎవరో ఒకరు వేసే తప్పటడుగు వారి పిల్లల పాలిట శాపంగా మారుతుంది. వివాహేతర సంబంధాల వల్ల ఎక్కువ నష్టపోతుంది తమ అమాయకమైన పిల్లలే. గత 5 ఏళ్లలో ఈ తరహా హత్యల వల్ల దాదాపు 2500 మంది పిల్లలు అనాథలయ్యారని గణాంకాలు చెప్తున్నాయి. తల్లిని చంపి తండ్రి లేదా తండ్రిని చంపి తల్లి జైలుకు వెళ్తే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? ఏం పాపం చేశారని వారికి శిక్ష అనే ఆలోచనలో మనసులను కలిచివేస్తుంది. అమ్మా నాన్నల్లో ఒకరు కాటికి మరొకరు జైలుకు వెళ్తే ఆ పిల్లల గోడు ఎవరికి వినపడుతుంది? తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఒకరిని ఒకరు చంపుకోవడం చూసి ఆ పసి మనసులు ఎంత గాయపడుతున్నాయో కదా. రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు అనాథలుగా మారి నేరగాళ్ళ నీడలో పెరిగి పెద్దయ్యాక నేరగాళ్ళుగా మారితే ఆ తప్పే పడుతుందని చెప్పి చూస్తాం. మనస్పర్ధాలు వస్తే మాట్లాడుకోవాలి. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు, ఉపద్రవం నుంచి బయటపడాలంటే మన ఆలోచన తీరు మారాలి. భాగస్వామిపై అనుమానం కలిగితే నిఘా పెట్టడం మానేసి నేరుగా మాట్లాడాలి. మనస్పర్ధాలు వస్తే మూడో వ్యక్తితో కాకుండా భాగస్వామితో చర్చించాలి. సమస్య తీవ్రమైతే కౌన్సిలింగ్కు ఆశ్రయించాలి. ఫోన్లను పక్కన పెట్టి భాగస్వామితో, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. చిన్నతనం నుంచే కుటుంబ వ్యవస్థ పట్ల పిల్లల్లో గౌరవాన్ని పెంచాలి. భాగస్వామి తప్పు చేశారని తెలిసినప్పుడు లేదా వారికి బదులుగా వేరొకరు నచ్చినప్పుడు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. హత్య చేసి జీవితాన్ని నాశనం చేసుకొని పరిష్కారం కాదు. ఆవేశంలో చేసే హత్యలు జీవితాన్ని జైలు గోడల మధ్య బంధిస్తాయి, పిల్లల భవిష్యత్తు అనిర్ధాలుగా చేస్తాయని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ సీనియర్ సైకాలజిస్టు చెప్తా ఉన్నారు. వాస్తవం. ఎందుకంటే మీరు ఆవేశంలో లేదంటే మీ కామానికి చేసేటువంటి తప్పులో మీకు పిల్లలుగా ఉంటున్నటువంటి ఏ పాపం ఎరగనటువంటి పిల్లలు బలవుతూ ఉన్నారు. సో ఆ విడాకులు అనే అంశం ఉంది, అదేని వాడుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు బ్రతకచ్చు. ఇక బ్రతకలేము అన్నప్పుడు విడాకులు తీసుకోండి, లేదంటే మాట్లాడితే పరిష్కారం అయితే అనుకుంటే మాట్లాడండి. కవిత పార్టీకి పీకే వ్యూహం. నోబెల్ ఇంతకుముందు చదివినాం. నోబెల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి మాత్రం ఉండదని చెప్పేసి నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం. ఏలేటి పిటిషన్పై స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. ఈయన ఏదో చేస్తాడు, రాష్ట్రాన్ని దేశాన్ని ఆగం చేస్తారు, కానీ
బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నిక, నేడు బాధ్యతల స్వీకరణ. అతి చిన్న వయసుడైన అధ్యక్షుడిగా రికార్డు. పార్టీ యోజన విభాగం నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన నబీన్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. నిజంగానే యువత ఖచ్చితంగా ఎదగాలి, రాజకీయంగా అడుగులు వేయాలి. కేవలం వాళ్ళ అడుగులకు మడుగులు తేడం కాకుండా రాష్ట్రంలో అలాగే దేశంలో యువత ముందుకు రావాలి, అధికారికంగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళ ఆలోచనలు ప్రజలకు పంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దిశగా పార్టీలన్నీ కూడా సహకరించాలి. మీ పార్టీలోని యువతను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ట్రంప్ వర్సెస్ EU, గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి. అమెరికా ట్రేడ్ బాజూకా ప్రయోగించే యోచనలో యూరోపియన్ యూనియన్ అని చెప్పి చూస్తున్నాం. 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్లు తప్పుపట్టిన కూటమి. అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడి వార్నింగ్ అని చెప్పి చూస్తాను. నేనేమంటా ఉన్నా అంటే మన దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నాడని చెప్పేసి అర్థం కావట్లేదు.